ఆపరేషన్ థియేటర్ ఎలా ఉంటుందో ఈరోజు చూసేద్దాం రండి. చూడండి, ఇక్కడ మెయిన్ సెంటర్లో ఆపరేషన్ టేబుల్ ఉంది. అంటే ఇక్కడ పేషెంట్ ఇక్కడ పడుకోబెడతారు. అదేవిధంగా వెనుక పక్కన ఇది మిషన్ ఉందండి. ఇది అనస్థీషియా వాళ్ళు యూజ్ చేస్తారు. దీన్ని బాయిల్స్ మిషన్ అంటారు. పేషెంట్కి మత్తుమందు ఇచ్చేటప్పుడు ఈ మిషన్నే ఉపయోగిస్తారు. ఇందులో మనకు కావాల్సిన అన్నీ కూడా ఇందులోనే ఉండిపోతాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ మానిటర్ ఉంటుంది. ఇక్కడ పల్స్ కానీ బీపీ కానీ అన్నీ కూడా ఇక్కడ రికార్డ్ అవుతుంటాయి. అదేవిధంగా రెస్పిరేషన్ ఎలా తీసుకుంటున్నారు, ఇక్కడ గ్యాసెస్ ఆక్సిజన్ ఎంత తీసుకుంటున్నారు, ఆ ట్యూబ్స్ మెజర్మెంట్స్ ప్రెషర్స్ కూడా అన్నీ ఇక్కడ తెలుస్తుంటాయండి. ఇక్కడ కొన్ని లోకల్ అనస్థీషియా డ్రగ్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా ఇది వచ్చి అనస్థీషియా మత్తుమందిని కంట్రోల్ చేసే పరికరం ఇది. ఇక్కడ కొన్ని ఎమర్జెన్సీ డ్రగ్స్ వచ్చి ఆల్రెడీ లోడ్ చేసి పెట్టి ఉంటాయి, ఎప్పుడన్నా మనకి ఎమర్జెన్సీ ఉన్నప్పుడు వాడుకోవడానికి. అదేవిధంగా ప్లాస్టర్స్ కానీ ట్యూబ్స్ కానీ కొన్ని రకాల స్వాబ్స్, ఇక్కడైతే కొన్ని ఇంజెక్షన్స్ ఉన్నాయి, వాటి విధంగా ఈసీజీ లీడ్స్ ఉన్నాయి. ఇక్కడ ట్యూబ్ ఉందండి, ఇది ఇంట్యూబేషన్ అప్పుడు యూజ్ చేస్తారు దీన్ని. ఇక్కడ కొన్ని ట్యూబ్స్ ఉన్నాయి, ఇవైతే పేషెంట్కి ఆక్సిజన్ అందించడానికి యూజ్ చేస్తారు వీటిని. అదేవిధంగా ఇక్కడ అనస్థీషియా డ్రగ్స్ ఆల్రెడీ లోడ్ చేసి పెట్టింటారు. వీటితో పాటు కింద ట్రాలీలో ఏదైనా ఎమర్జెన్సీ డ్రగ్స్ కానీ, అంటే ఎమర్జెన్సీ అనస్థీషియా డ్రగ్స్ కానీ, గ్లౌస్ కానీ, ఏమైనా ట్యూబ్స్ కానీ. ఇక్కడ చూడండి, ప్లాస్టర్స్ ఉన్నాయి, తర్వాత గ్లౌస్ ఉన్నాయి, కొన్ని అనస్థీషియా డ్రగ్స్ ఉన్నాయి. అదేవిధంగా రకరకాల సైజుల్లో పేషెంట్కి తగ్గట్టు ఇంట్యూబేషన్ చేయడానికి ట్రెక్యోస్టమీ ట్యూబ్స్ కానీ ఇవన్నీ ఉంటాయి వీటిలో. ఇది బీపీ చూడటానికి యూజ్ చేస్తారండి. బీపీ కఫ్ కట్టి పేషెంట్ బీపీ ఎలా ఉంది అనేది చూస్తారు. వీటితో పాటు పక్కన మరికొన్ని ట్రాలీలో కూడా కొన్ని ఉంటాయండి. ఇవన్నీ రకరకాల సెలైన్ బాటిల్స్ ఉంటాయి, ఇంజెక్షన్స్ ఉంటాయి, కొన్ని ఎమర్జెన్సీ డ్రగ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ప్రతి ఆపరేషన్ థియేటర్లో ఇవన్నీ తప్పనిసరిగా ఉండే విషయాలు. ఇవన్నీ కూడా చూడండి, ఈ ఆపరేషన్ థియేటర్ ఎలా ఉంటుందో. మరిన్ని కావాలంటే మా ఛానల్ లైక్